వదినా వదినా. ఏంటి? ఏం కావాలి? ఈసారి కూడా సన్నపెన్ను ఛార్జర్ కావాలా లేక పంచదార టీ పొడి ఏదైనా కావాలా? అదేంటి వదిన గారు అంత కటుగా మాట్లాడుతున్నారు? అది తెలిసిందే కదా శాంతి, వదిన గారికి ముక్కు మీద చిరుకోపం అంతే. ఆహా, ఏం లేదు వదినా. మా ఇంట్లో టీవీ రిపేర్ వచ్చింది. సీరియల్ టైం కదా, మీ ఇంట్లో చూసిపోదామని వచ్చాం. అంతే కదనే ప్రశాంతి? అంతే అంతే. వదిన గారు, ఆ వింధ్య రాజేష్లు ఇటువైపే రావట్లేదు. మేం విన్నది నిజమేనా? వాళ్ళకి మీకు పూర్తిగా తెగిపోయిందా? అవును, పూర్తిగా తెగిపోయింది. మీ కళ్ళు చల్లబడ్డాయా? కడుపు నిండిపోయిందా? మీరనుకున్నదేగా జరుగుతుంది. వాళ్ళింటికి మేం వెళ్ళడం లేదు, మా ఇంటికి వాళ్ళు రావడం లేదు. మీరు మాత్రం పదే పదే మా గడప తొక్కుతూనే ఉన్నారు, అక్కసు కక్కుతూనే ఉన్నారు. పెట్టవలసిన చిచ్చు పెట్టేసి వెళ్లారు కదా, మళ్ళీ ఎంతవరకు తగలబడిందో చూసి వెళ్ళడానికే కదా వచ్చింది. సంధ్య, ఏంటా మాటలు? ఇది మరీ బాగుందమ్మా. మీకు మీకు మధ్య ఏదో జరిగితే మా మీద నిప్పులు చెరిగితే నీకేమొస్తుంది సంధ్య? వదినా, మేమేదో ఉద్దేశంతో వచ్చినట్లు మాట్లాడుతుంది మీ కోడలు. ఏ ఉద్దేశాలు లేని చోట కొత్త ఉద్దేశాలు క్రియేట్ చేస్తారు మీరు. మా మీద పడి ఏడవడానికి ఇంకేముంది? చివరికి నా వింధ్యతో కూడా నేను మాట్లాడడం లేదు. మీకు భయపడి మా అత్తగారి మాటకి విలువిచ్చి నేను వింధ్య మాట్లాడుకోవడం మానేసి చాలా రోజులైంది. ఇంక మీదట మేం మాట్లాడుకోం కూడా. అసలు ఎన్ని సంవత్సరాల్లో మా మధ్య ఎప్పుడూ ఎడబాటు లేదు, కానీ ఫస్ట్ టైం వచ్చింది. ఇన్నాళ్ళు మా కుటుంబం కంటే స్నేహమే ముఖ్యం అనుకున్నాం, కానీ ఇప్పుడు మా స్నేహం కంటే కుటుంబమే ముఖ్యం అనుకుంటున్నాం. నేను నా వింధ్యతో మాట్లాడడం లేదు, నా వింధ్య నాతో మాట్లాడడం లేదు. మీరిలా వచ్చి హ్యాపీగా ఉన్న మా కుటుంబంలో ఇలా చిచ్చులు పెట్టద్దు. అమ్మ సంధ్య, అత్తయ్య, నన్ను మాట్లాడనివ్వండి. చూడండి, మా ఇంటికి ఎవరు రావాలో ఎవరు రాకూడదో మాకు బాగా తెలుసు. ఎవరింట్లో సమస్యలు వాళ్ళకుంటాయి. పని పాట మానేసి 24 గంటలు ఎదుటి వాళ్ళ ఇంట్లోకి అలా తొంగి చూడొద్దు. ఎవరి సమస్యలు వాళ్లే సర్దుకోవాలి. అప్పుడే సంసారాలు బాగుపడతాయి. నేను అత్తయ్యకి మాటిచ్చాను, వింధ్యతో గాని రాజేష్ గారితో గాని ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోను అని చెప్పాను. ఆ మాట ప్రకారమే నేను వాళ్ళతో మాట్లాడటం లేదు, ఇక మీదట మాట్లాడను. మరోసారి మా ఇంట్లో చిచ్చు పెట్టాలనే ఆలోచన వచ్చిందో మర్యాదగా ఉండదు. వెళ్ళిపోండి. వెనకటికొక ఆమె నీ ప్రతాపం ఎవరి మీద సంధ్య అంటే ఎవరు లోకువగా దొరికితే వాళ్ళ మీద వింధ్య అన్నదంట. సంధ్య, ఇప్పుడే వాళ్లకు మీకు ఏ సంబంధం లేదన్నావు, ఇప్పుడు ఇదేంటి మరి? మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది ప్రశాంతి. పద వెళ్దాం.
నువ్వేంటే ఇప్పుడొచ్చావు? ఇప్పుడొచ్చావని కాదు, ఎందుకొచ్చావు అని అడుగు సంధ్య. సంధ్య, ఇక్కడ ఏం జరుగుతుంది? నాకైతే ఏం అర్థం కావడం లేదు. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. వద్దమ్మా, అక్కడ నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా, ఇక్కడ మమ్మల్ని ప్రశాంతంగానైనా ఉండనివ్వు. కొత్త సమస్యలతో ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య, ఆంటీ, మీరేనా ఇలా మాట్లాడేది? అసలేంటండి మీ ప్రాబ్లం? నిన్న సంధ్యతో మాట్లాడితే మీకొచ్చే సమస్య ఏంటి? ఓ, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నారా? మా అత్తగారి కంటే ఎంతో గొప్పగా అర్థం చేసుకున్న మీరు ఇలా మా ఇద్దరిని విడదీస్తున్నారా? సంధ్య, నేను నీతో మాట్లాడాలి. మన స్నేహాన్ని ఎవరూ వేరు చేయలేరు. సారీ ఆంటీ, మీ మాటని మేము జవదాటుతున్నాం. నా సంధ్య ఇప్పుడు మీరు గీసిన గీత దాటి నాతో మాట్లాడుతుంది. వింధ్య, ప్లీజే. నువ్వు ఆగు సంధ్య. మీరు ఇరుగు పొరుగు వారికి భయపడే కదా ప్రాణ స్నేహితులైన మమ్మల్ని ఇద్దరినీ మాట్లాడుకోవద్దంటున్నారు. ఎవరికోసమో మేమెందుకు దూరంగా ఉండాలి? మేమిద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టాం. ఒకరిని వదిలి ఒకరం బ్రతకలేము. మీరు కాదు కదా, ఆ ముక్కోటి దేవతలొచ్చినా మమ్మల్ని వేరు చేయలేరు. అసలు మమ్మల్ని ఆపడానికి మీరెవరండి? సంధ్య, నువ్వు నాతో పాటు రా. నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి. స్టాప్ ఇట్ వింధ్య. ఏంటి సంధ్య, ఏమైంది? నువ్వు రమ్మని చెప్పగానే మా అత్తగారు గీసిన గీతని దాటి నీతో మాట్లాడతానని నువ్వెలా అనుకున్నావు? ఆవిడ నా అత్తయ్య. ప్లీజ్ వింధ్య, ఇష్యూ పెద్ద చేకు. నువ్వు వెళ్ళిపో. సంధ్య, అత్తయ్య ఏదో ప్రెషర్లో ఉన్నారు. ఆవిడ మనసు నాకు తెలుసు. నాకు చాలా సమస్యలున్నాయి. నీతో మాట్లాడుకుని అవన్నీ పరిష్కరించుకోవాలనుకుంటున్నాను. ప్లీజే, అసలు నీతో మాట్లాడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వింధ్య, అలా చెయ్యొద్దు. నువ్వెన్ని చెప్పినా సరే నేను ఇక్కడే కూర్చుంటాను. నన్ను, నా సంధ్యని ఎవరూ వేరు చేయలేరు. నువ్వు మాటలతో చెప్తే వినవు. లేగు, బయటికి వెళ్ళు. గుండెల్లో గాయం అయ్యింది బంధం, ఉప్పొంగే సంద్రం అయిపోయే పాపం, ఈ అమ్మ నయనం విడిగా నలిగే బంధాలు. సంధ్య, నువ్వేనా ఇది? కలిసే నాడు నీ
చేతులతో నన్ను గిట్టేశావా? ఇటు చూడవే. పాపని కూడా చూడవా? కన్నీటి వాన నీ కళ్ళలోన చిన్నారి కన్నా ఎడారిలోన ఏకాకిలాగా అయ్యావు నాన్నా. రగిలే దిగులే నీకేలా కదిలి విధితో సాగాల బ్రతుకే నలిగే శిలలా మిగిలేలా. తాత 2 మొక్కజొన్న పొత్తులివ్వు. అయ్యో ఒక్కటే ఉందమ్మా. పర్లేదు, ఆ ఒకటి ఇవ్వండి తాత. అయ్యో అది ఉన్నది ఒక్కటే, అది సగానికి విరగడం లేదు. ఇద్దరూ పంచుకోవడానికి కుదరదేమో. ఎందుకు కుదరదు? భలే తీయగా ఉంది కదా వింధ్య. నీతో పంచుకొని కలిసి తింటుంటే ఇంకా టేస్టీగా ఉంది. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందమ్మా. చిన్నతనం నుంచి మీ ఇద్దరు మంచి స్నేహితులు. స్కూల్లో ఎప్పుడు ఇలాగే కలిసే ఉంటారు. రేపు కాలేజీలో కూడా ఇలానే ఉంటారు. కానీ కానీ ఏంటి తాతయ్య? ఏమీ లేదమ్మా. రేపు మీకు పెళ్ళిళ్ళైతే మీ స్నేహం ఇలాగే ఉంటుందా? అప్పుడైనా విడిపోవాల్సిందే కదా. అలా విడిపోవాల్సి వస్తే మేం పెళ్ళిళ్ళే చేసుకోము. సంధ్య ఏమంటావ్? వింధ్య ఏదంటే సంధ్య కూడా అదే అంటుంది. ఏంటి తాతయ్య అలా నవ్వుతున్నావు? ఈ వయసులో ఇలానే అంటారమ్మా. రేపు పెళ్ళిళ్ళు అయ్యాక పెళ్లి చేసుకుని ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. భలే వాడివి తాతయ్య. పెళ్లి కాదు కదా, ఈ ప్రపంచంలో ఏది మమ్మల్ని విడిదీయలేదు. చివరికి మరణంలో కూడా ఇలా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని చితికి చేరుకుంటాం. కాలమా ఎందుకే అంత కోపం, నన్నిలా విసిరివేసావు దూరం. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు అన్నట్టు ప్రాణం పోయినా మీరిద్దరూ విడిపోరు. ఇద్దరూ కలిసే ఉంటారు. సంజకు వింజబలం, వింజకు సంజబలం. నా ఆయుష్ కూడా పోసుకుని దీర్ఘకాలం మీరు చల్లగా ఉండండి అమ్మా. చాలా థాంక్స్
థ్యాంక్స్ తాత. మేము చెప్పాం కదా తాతయ్య, మేము ఎప్పటికీ విడిపోం. మా చివరి శ్వాస వరకు మా చేతులు కలిసి ఉంటాయి. సర్వం చేయి జారిన ఈ నిమిషం, హృదయం పేలిపోయిన శబ్దం, చలిమి దూరం చలియ దూరం మరపురా. మా శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటే. ఒక్కటే చేతి మీద కాలి బూడిదవుతాం తప్ప మేమెప్పటికీ విడిపోమని ఆ రోజు తాతకి చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి విద్య. కానీ ఈరోజు నా చేతులతో నేనే నిన్ను బయటికి గెంటేశాను. అసలు నేను ఇలా గెంటడానికి నాకు చేతులు ఎలా వచ్చాయో నా మనసు ఎలా ఒప్పుకుంది. నేను పాపిష్టి దాన్ని. నన్ను క్షమించు. ఏ చేతులతోనే కదా నిన్ను గెంటేశాను, ఏ చేతులతోనే కదా. వదినా, ఏంటిది? ఏంటి పిచ్చి పని? చూడు ఎంతలా కాలిపోయింది. నేనొచ్చి ఆపకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. నేను పాపాత్మురాల్ని శ్రీజ. ఇవే నా వింధ్యని గెంటేసిన పాపిష్టి చేతులు. సంధ్య, నువ్వెంత గొప్పదానివే. నీ బిడ్డనిచ్చి నా జీవితాన్ని కాపాడావు. నీ మాతృత్వాన్ని త్యాగం చేసి నేను బాగుండాలని కోరుకున్నావు. అలాంటి నువ్వు నన్ను ఇంట్లోంచి గెంటేయడానికి, నీ చేతులతో ఆ పని చేయడానికి నీ గుండె ఎంత కోతకి గురై ఉంటుందో నాకు తెలుసే. నన్ను పంపించి నువ్వు గదిలో కూర్చుని ఏడుస్తున్నావా సంధ్య? నేను వెళ్తుంటే నిరాశగా చూస్తున్న నీ కళ్ళ వెనుక దాచుకున్న కన్నీళ్ళు నాకు కనిపించలేదనుకుంటున్నావా? నువ్వు నా ప్రాణానివే. నేను లేకుండా నువ్వు బ్రతకగలవా? నువ్వు లేకుండా నేను బ్రతకగలనా? మనకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? నువ్వేంటి ఇంట్లోనే ఉన్నావు? కాలేజ్కి హాలిడే ఇచ్చారా? ఈ రోజు నుండి రోజు హాలిడేస్ అన్నయ్య. నేను కాలేజ్కి వెళ్ళట్లేదు, మానేస్తున్నాను. కాలేజ్ మానేయడం ఏంటి శ్రీజ? ఏం మాట్లాడుతున్నావు? వాస్తవం మాట్లాడుతున్నా అన్నయ్య. కాలేజ్ ఫీజు కట్టాలి. ఇంటి భారం మోస్తున్న వదిన్ని మనమందరం ఏడిపిస్తున్నాం. శ్రీజ, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా నీకు? ఏమండి, తనేదో తెలిసి తెలియక మాట్లాడుతుంది. వదినా, తెలిసి తెలియకేంటి? కిరాణా షాప్లో కూడా డబ్బులు కట్టాలి. ఇంట్లో సరుకులు కూడా అయిపోయాయి. అదిగో అమ్మనడుగు. సరుకుల కోసం వెళ్తుంటే సేటు డబ్బులు అడుగుతుంటే రేపిస్తానంటూ గెంటుకొస్తోందమ్మ. శ్రీజ, ఏంటిలా కొత్తగా మాట్లాడుతున్నావు? వదిన నా బాధ్యతలన్నీ తన నెత్తి మీద వేసుకొని నా స్థానంలో తను కష్టపడుతూ డబ్బులు తీసుకొస్తుంది కదా. వదిన డబ్బులు తెస్తుంటే ఎంత తెస్తుంది? ఎంతెంత తెస్తుంది? ఎన్నిటికా డబ్బులు సరిపోతాయి? శ్రీజ, ఇంక చాలా ఆపుతావా? నీకేమైంది అసలు? కాలేజ్కి వెళ్ళొద్దని నీకెవరు చెప్పారు?
నీ కాలేజ్ ఫీజు కట్టరని, కిరాణా షాప్కి డబ్బులు ఇవ్వరని, మెడిసిన్స్ తీసుకురారని నీకెవరు చెప్పారు? ఒకరోజు ఆలస్యం అయితే అయ్యింది, అన్ని సమస్యలు తీరిపోతాయి. చీరలు రెడీ అయ్యాయి, వాటిని నేను సేట్ దగ్గరికి తీసుకెళ్లి డబ్బులు తీసుకొస్తాను. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నువ్విలా కొత్తగా మాట్లాడి కొత్త సమస్యలు తీసుకురాకు. ఒరే శ్రీకరం, ఇంటి భారం అంతా కోడలి మీదే పడుతుంది. ఏదో ఒకటి చేసి తన మీద పడుతున్న భారం మనం తగ్గించాలిరా. అత్తయ్య ప్లీజ్ మీరలా మాట్లాడకండి. ఇందులో భారం ఏముంది? నేనలా ఎప్పుడూ అనుకోవట్లేదు. మీరు మాత్రం అలా ఆలోచించొద్దు. అసలు ఏం జరిగింది సంధ్య? ఎందుకు మీరందరూ అలా ఉన్నారు? అయ్యో అదేం లేదండి. నువ్వైనా చెప్పు శ్రీజ, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఏంటండి మీరు అలా అడుగుతున్నారు? అయినా జరగడానికి ఏముంటుంది? అంతా హ్యాపీనే కదా. నన్ను చూడండి, నేను సంతోషంగానే ఉన్నాను. మీరేం ఆలోచించొద్దు. ఈ రోజే ఆ నేసిన బట్టలు తీసుకెళ్లి నేను డబ్బులు తీసుకొస్తాను. మెడిసిన్స్, సరుకులు, కాలేజ్ ఫీజు అన్నీ వస్తాయి. అత్తయ్య మీరు పనుంటే చూసుకోండి. ఏమండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. శ్రీజ, నువ్వు కాలేజ్కి వెళ్ళు. వదినా, వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏంటి ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది? ఏమైందండి? ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా? పూజలు, యాగాలు, దానాలు, ధర్మాలు, దైవ కార్యాలు ఏమైనా చేయమంటారా? అలాంటివేమీ అవసరం లేదమ్మా. మీరేం కంగారు పడవలసిన అవసరం కూడా లేదు. జాతకాల్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు? చిన్న చిన్నవి కాదు కదమ్మా, పెద్దవి దాచవలసినవి కూడా ఏమీ లేవు. వీరిద్దరి జాతకాలు వివాహానికి మునుపు నేను చూసినప్పుడు ఎంత దివ్యంగా ఉన్నాయో ఇప్పటికీ అలానే ఉన్నాయి. కాని పంతులు గారు, వాళ్ళిద్దరి మధ్య... అయ్యో, మనుషుల మధ్య ప్రతి చిన్న గొడవకి జాతకాలు ప్రభావం కాదమ్మా. మీరేం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. అలాగే పంతులు గారు. సరేనమ్మా, మరి నేను వెళ్ళొస్తాను. సరే పంతులు గారు. బంటి, అమ్మగారు, పురోహితులు గారు వెళుతున్నారు. ఆయన కారులో ఇంటికి పంపించు. అలాగే అమ్మగారు. నేను వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. ఏంటత్తా, ఏం చేస్తున్నావు? నీకేనా అర్థమవుతుందా? ఈ నాన్సెన్స్ అంతా ఏంటి? నువ్వు చూస్తున్నావు కదా, రాజేష్ వింధ్యల మధ్య మనస్పర్ధలతో వాళ్ళిద్దరి జాతకం ఏం బాలేదు. కొడుకు కోడలి ఆనందంతో, మనవరాలి ముసిముసి నవ్వులతో మురిసిపోవలసిన ఈ ఇల్లు ఇలా మూగబోయింది. దానికి కారణం ఏంటో తెలియడం లేదు. కొన్నిసార్లు జాతకాలు కూడా జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఆ పంతులు గారిని పిలిపించి చూపిస్తున్నాను. ఓ మై పిచ్చత్తా, నువ్విలా పాతకాలం మనిషిలా జాతకాలంటూ కూర్చుంటే ఎలా? బాబాలా ఉండడానికి కారణం అదేం కాదు. మరి ఏమై ఉంటుందో తెలియాలి కదా. ఏమో,
నీ కోడలు ఏమైనా చెయ్యరాని తప్పు చేసిందేమో. మౌనిక, అయ్యో ఆగత్తా, అలా ఏమైనా జరిగిందేమోనని తెలిసి మా బావ మనసు ముక్కలేందేమో ఎవరికి తెలుసు? లేదంటే బావ మనసు ఎందుకు విరిగిపోతుందో నువ్వే చెప్పు. నా కోడలు వింధ్య అలాంటిది కాదే. దాని గురించి అలాంటి ఆలోచన కూడా నాకు రాదు. అయినా నీకెందుకొచ్చిందే? పోనీ నీ నోటీస్కేదైనా అనుమానంగా అనిపించిందా? అది అత్త. నా భార్య తప్పు చేసిందంటే నేను నమ్మను, ఒప్పుకోను. ఈ మధ్యలో నువ్వు దూరి నీ ఊహకు తోచింది మాట్లాడితే ఊరుకునేది లేదు. నా వరకు వస్తే అదేదైనా నీతో చెప్పకుండా ఉంటాను అత్త. కానీ ఏమీ జరగకుండా బావెందుకు వింధ్యను అవాయిడ్ చేస్తాడు? ఎందుకు మాట్లాడకుండా ఉంటాడు? ఒక భర్త భార్యని ఎందుకు దూరం పెడతాడు? అది నువ్వు తెలుసుకోవాలత్తా. అదేంటే, నేను నిన్ను తెలుసుకోమంటే నువ్వు తిరిగి నాకప్ప చెప్తున్నావు? ఆ, ఇది నేను సాల్వ్ చేసే సమస్య కాదత్తా, నువ్వే సాల్వ్ చేయాలి. అసలు మొగుడు పెళ్ళాల మధ్య ఎక్కడ గొడవలు వస్తాయో ఒకసారి థింక్ చెయ్యి. అసలు జరిగింది చిన్న ఇష్యూ కాదత్తా, చాలా సీరియస్ మ్యాటర్. వాడేమో ఏమీ చెప్పట్లేదు, ఆ వింధ్య కూడా ఏమీ చెప్పట్లేదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదే. గడప కూడా దాటనమ్మాయి ఏం తప్పు చేస్తుంది? అసలు ఏం గొడవలుంటాయి వాళ్ళిద్దరి మధ్య? నువ్వు అలాగే అనుకుంటూ కూర్చో అత్తా. బావి ఇప్పటికే తన మొహం చూసి పక్కకెళ్ళిపోతున్నాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి పెరిగి భార్యాభర్తలు ఏదో ఒక రోజు విడాకుల వరకు వెళ్తారు. నిన్ను అత్తా వదులు. నువ్వు నా మేనకోడలివి కాబట్టి బతికిపోయావు, లేదంటే చంపేసేదాన్ని. అత్తా, ఇందులో నా తప్పేం లేదు. ఎందుకంటే కొడుకు కోడలంటే నీకు అంత ప్రేమ ఉంది. జరగబోయేది అంచనా వేసి చెప్తున్నానంతే. అయినా ఈ ఆలోచన నువ్వు తీసుకోలేకపోతున్నావే, అదే గనక నిజమైతే? సరుకుల కోసం వెళ్తుంటే సేటు డబ్బులు అడుగుతుంటే రేపిస్తానంటూ గెంటుకొస్తోందమ్మా. ఈ చీరలు నేసే చాలా మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ చీరలు నేసే చాలా మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమ్మా, ఇది మా వృత్తి, మా కష్టం. కన్నీళ్ళని దిగమింగుకుని కడుపు నింపుకోవడం కోసం ఎంతో శ్రద్ధగా నేస్తాం. మేం నేసిన చీరలు
అమ్మవారికి అలంకారం అవుతాయి. ఒక అమ్మకి చీర అవుతుంది, ఒక చెల్లికి సారవుతుంది. మేం నమ్ముకున్న వృత్తిని ఎంతో పవిత్రంగా భావించి కష్టపడి నేసే మాకు గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం విలువ కూడా ఉండట్లేదు. ఈ పూర్ణాహుతిలో ఒక ధాన్యం గింజ వేస్తే దాన్ని నైవేద్యంగా స్వీకరించి కోట్లది ధాన్యపు రాసులుగా నీ బిడ్డలకి ప్రసాదించి వాళ్ళ ఆకలి తీరుస్తావంట. ఏ వస్తువు నీకు సమర్పించినా అది 1000 ఇంతలై ఈ ప్రపంచానికి తిరిగి ఇచ్చి అందర్నీ ఆదుకుంటావంట. ఈ పవిత్ర హోమంలో ఏది అర్పణ చేసినా పుణ్యఫలంగా నీ భక్తుల శోకాల్ని తీరుస్తావు అంటారు. ఈ సృష్టిలో నీ దృష్టిలో పనికిరంది ఏది ఉండదు కదా తల్లి. కానీ నా కష్టంతో నేసిన ఈ చీరలు మా కడుపులు నింపలేకపోతున్నాయి. వాటిని ఈ పూర్ణాహుతిలో నీకు సమర్పిస్తున్నాను. ఇవి స్వీకరించి ప్రతిఫలంగా మా జీవితాలలో వెలుగు నింపుతావో, లేక ఈ చీరలు కాలి బూడిదైపోయినట్టు మమ్మల్ని వదిలేస్తావో నీ ఇష్టం. అమ్మా, నీకన్నీ తెలుసు, నువ్వన్నీ చూస్తావు. నిజమా కలా నిజమా కలా నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా సాగేదెలా నీ పయనమే ఆగిందిలాగా నువ్వు పంచిన నవ్వులు పూచిన పువ్వులు వంచనలిచ్చినవేగా వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా నిన్ను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా గెలిచావో ఓడావో నువ్వే ఎదిగావో మునిగావో నువ్వే బ్రతికావో చితికావో నీ కథలో ఎగిసావు ముగిసావు నువ్వే కురిసావు వెలిసావు నువ్వే సాగావు అలిసావు పర్వంలో ప్రయాణంలో ప్రయాణంలో వాణి వాణి రాజేష్, రాజేష్, ఏమైంది వాణి? ఏం చేస్తున్నావు? మీరొక్క నిమిషం ఆగండి. రాజేష్, ఏంటమ్మా ఏమైంది? అదేరా నేను అడుగుతున్నాను. మీ ఇద్దరి మధ్య ఏమైంది? నీ భార్యని అంతగా ప్రేమించే నువ్వు ఇప్పుడు తనను చూడగానే ఎందుకు మొహం తిప్పుకుంటున్నావు? అంత తప్పు పాపం అదేం చేసింది? అబ్బా, భలే లాక్ చేసింది అత్త. బావా, నీకు ఇంకా బయటపడక తప్పదు. అమ్మ అడుగుతుంది కదరా, సమాధానం చెప్పరా? రాజేష్, ఈ ఇంట్లో నా కోడలు సంతోషంగా ఉండి ఎన్ని రోజులైందిరా? ఎప్పుడు చూసినా అసలు దానికంటే నీరు కారుతూనే ఉందిరా.
మాకున్న ఆస్తిపాస్తులు మీరు మీ సంతోషాలే కదరా. మీరే ఇలా ఉంటే చూస్తూ మేము ఎలా తట్టుకోవాలి చెప్పు? అయ్యో అత్తయ్య, మీరేంటిలాగా? ఎరా, తల్లి కంట్లో నీరు చూసినా నీ మనసు చెలించడం లేదా? నీ కన్న తల్లిని, నీ కన్న తండ్రి, నీ కన్న కూతురు, కట్టుకున్న భార్య, మా నలుగురు సాక్షిగా నువ్వు ఇప్పుడు నిజం చెప్పి తీరాల్సిందే. నేను అసలే డిప్రెషన్లో ఉన్నానమ్మా. నన్ను ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. ప్లీజ్. జరగాల్సింది జరిగిపోయింది. తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలిసిపోతుంది. ఛా, బావ మిస్ చేస్తున్నాడేంటి? ఆ తెలియాల్సిందేంటో నువ్వే చెప్పాలరా. నీకు తెలుసుగా ఎందుకలా వింధ్యని క్షణక్షణం వేధిస్తున్నావు. మావయ్య ప్లీజ్, ఆయన మీద కోప్పడకండి. నన్నెంతో ప్రేమించే ఆయనకి నేనెంత బాధపడుతున్నానో తెలీదా? వదిలేండి మావయ్య. ఎలా వదిలేస్తాం వింధ్య? వదిలేసి ఏం చేయమంటావు? లక్ష్మీదేవిలా నట్టింట్లో కళకళలాడుతూ తిరగాల్సిన కోడలు ఏడుస్తూ కూర్చుంటే చూస్తూ ఉండమంటావా? అలా ఉంటే ఈ ఇంటికి మంచిదనుకుంటున్నావా? కనీసం బిడ్డ గురించైనా ఆలోచిస్తున్నారా మీరిద్దరూ? అత్తయ్య, అమ్మా, అమ్మా, ఏంటిది? చెప్పరా. నందు గారు, చెప్పండి. అదేనండి, అప్పుగా. భలే వారే. అప్పుగా ఏంటి? అప్పుగా కాదు, మామూలుగానే ఇస్తాను. వడ్డీ కాదు కదా, అసలు కూడా తిరిగి ఇవ్వనక్కర్లేదు. ఫ్రీగా ఇవ్వడం ఏంటండి? ఎందుకలా? ఫ్రీగానా అంటే కాదనుకో, బదులుగా చీర తీసుకుంటాను. ఓ, చీరలు తీసుకుంటారా? సరేనండి, మీకు ఎన్ని కావాలో చెప్పండి, నేను నేసిస్తాను. చీరలు కాదు, చీర. చీరేంటి? నాకు అర్థం కాలేదు. ఈ చీర. ఓ, ఈ శారీ డిజైన్ మీకు నచ్చిందా? ఇలా రెడీ చేయమంటారా? ఈ డిజైన్ ఏంటి? నువ్వు కట్టుకుంటే ఏ డిజైన్ అయినా నచ్చుతుంది నాకు. నిజం చెప్పాలంటే ఈ చీర చీరగా ఉన్నప్పటికంటే నీ వంటి మీద ఉంటేనే ఇంకా బాగుంది. అదే వంటి మీద నుండి తీసేస్తే. నందుగారు, ఏంటిది? ఏం చేస్తున్నారు? ఎందుకు సంధ్య గారు అంత కంగారు పడతారు? నీకు కావలసిన డబ్బు నేనిస్తాను కదా, నువ్వెందుకు కష్టపడతావు? నన్ను సుఖపెడితే చాలు. వదలండి, మీరెలాంటి వారని నేనెప్పుడు అనుకోలేదు. నేను ఇలాంటి వాణ్ణే. అలా అని మెల్లో బోర్డు పెట్టుకుని తిరుగుతామా ఏంటి? నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం చూసినప్పుడే నీ పైన కన్ను పడింది. నా మనసు నిన్ను కోరుకుంది. అయ్యో వదలండి ప్లీజ్. చూడు, నీ మొగుడు చెయ్యి విరిగిపోయింది. వాడు నిన్ను ఎంతవరకు చూసుకోగలడు? అదే నన్ను నీ పర్సనల్గా ఉంచుకో, నీ అవసరాలన్నీ తీరుస్తాను. పెళ్లి కాని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ని. నన్ను అర్థం చేసుకో సంధ్య. వదలరా, ముందు వదలు. అలా అనకు ప్లీజ్. నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి, నా సుఖాలు తీరుతాయి. రా.
రే మర్యాదగా వదిలిపెట్టు, లేదంటే నేను గట్టిగా అరిచేస్తాను. వదులు. నువ్వరిచినా కరిచినా ఇక్కడ ఎవ్వరూ రారు. వెతుక్కుంటూ వచ్చిన ఇంత అందమైన అమ్మాయిని నాలా వయసులో ఉన్నవాడు ఎవడు వదులుకుంటాడు చెప్పు? చుట్టుకోవాల్సిన చీర చేయి జారిపోయింది. ఛా! ఈ సమాజంలో కష్టాల్లో ఉన్న ఆడదాన్ని అంత అలసగా అవకాశంగా చూస్తారా? ఆడది అవసరం కోసం వెళ్తే అందరూ మగవాళ్ళు ఆ విధంగానే ఆలోచిస్తారా? ఛా! వాడు చేసిన పని గురించి నేను ఎవరికి చెప్పను, ఏమని చెప్పగలను? సంధ్య, ఏమైంది? ఇక్కడేం చేస్తున్నావు? వింధ్య, ఏంటి? ఏం జరిగింది? అసలు నువ్విక్కడ ఏడుస్తున్నావేంటే? చెప్పవే, ఏమైంది? అదంతా నా తలరాత. ఏం చెప్పుకోను, ఎలా చెప్పుకోను? మాట్లాడడానికి నువ్వు లేవు. నా బాధ పంచుకుందామంటే నువ్వు దూరం అవుతున్నావు. నా జీవితం అంతా తల కిందలైపోయినట్టుంది. ఏం మాట్లాడుతున్నావే? అసలు నువ్విలా రోడ్డు మీద ఏడవడానికి అంతలా ఏం జరిగింది? చూడు, నేను నీ వింధ్యని. నువ్వు భయపడకు, నాతో చెప్పు, ఏమైంది? ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేదు. ఖర్చులు, కష్టాలు చుట్టుముట్టాయి. ఇలాంటి టైంలో నేను కష్టపడి పనిచేసి వాళ్ళ కన్నీళ్లు తొడవాలి అనుకున్నాను. కానీ ఆ కష్టానికి, పనికి బయట ఎక్కడా విలువలేదు. అవసరాలు ఎక్కువయ్యాయి. అప్పించిన వాళ్ళు ఇంటి గుమ్మం వరకు వచ్చేసరికి నా మీదే ఆధారపడ్డ వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవడం కోసం గతంలో హెల్ప్ చేశాడు కదా అని ఒక చిన్న ఆశతో అప్పడుగుదామని వెళ్తే వెళ్తే ఏమైంది? నిన్నేదైనా అన్నారా? అవమానంగా మాట్లాడారా? అలా జరిగినా బావుండే. అవమానాలు నాకేం కొత్త కాదు కదా అని నా మనసుకి సర్ది చెప్పుకునేదాన్ని. కానీ వాడు నా నిస్సహాయతని అలుసుగా తీసుకొని వాడు నాతో ఎవడు వాడు? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? వద్దులేవే, దీన్ని ఇక్కడితో వదిలే. ఏంటి వదిలేసేది? అసలు ఎవడు వాడు? నాతో చెప్తావా లేదా? నందు.
జీవితంలో అన్నీ ఇలానే జరుగుతున్నాయి. అసలు నా తలరాతే ఇంత. నాతో రా. హే, వింధ్య వద్దు, మనం అక్కడికి వెళ్ళొద్దు. వాడు చాలా మూర్ఖుడు. మూర్ఖుడైతే వదిలేసేలా ఏడుస్తూ కూర్చుంటావా? నువ్వు వదిలినా నేను మాత్రం వాడిని వదిలిపెట్టను. అయ్యో వింధ్య, వింధ్య ప్లీజే నా మాట వినవే. ఇప్పుడు నువ్వే నా మాట విను. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ ఒంటి మీద చెయ్యేస్తాడు. నా రక్తం మరిగిపోతుంది ఇక్కడ. ఈ రోజు వదలను వాణ్ణి. నన్ను నువ్వు ఆపద్దు ప్లీజ్. వింధ్య, ఇదిగో చూడు, నేను బాగానే ఉన్నాను కదా, తప్పించుకుని బయటపడ్డాను కదా. వాడి సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. మనం వదిలేద్దాం ప్లీజే, ప్లీజ్. దేవుడు చూసుకుంటాడని వదిలేస్తే ఈ రోజు అదృష్టం బాగుండి నువ్వు తప్పించుకున్నావు. కానీ రేపు వేరే అమ్మాయి వాడికి బలైపోతే ఆ పాపం ఈ రోజు వదిలేసిన నీదే అవుతుంది. వదిలేద్దామా చెప్పు. అలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వురా. వింధ్య రా. అదేంటి అలా వెళ్ళిపోయింది? డబ్బు అవసరమనే కదా వచ్చింది. ఇలాంటి టైంలోనే ఏ ఆడదైనా లొంగిపోవాలి కదా. అవసరాల కోసమైనా ఆలోచించి వెనక్కి తిరిగి రావాలి మరి. వింధ్య, అప్పటికి ఇప్పటికీ నువ్వేం మారలేదే. నేను బాధలో ఉన్నా, భయంగా ఉన్నా నువ్వెప్పుడూ నా పక్కనే ఉన్నావు, ఉంటావు కూడా. నువ్వు ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టమే. నువ్వు లేకపోతే నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఎప్పుడో సగంలోనే ముగిసిపోయేది. అంతేగాని ఇన్ని కష్టాల్లో ఉండి కూడా డబ్బుల కోసం వాడి దగ్గరికి వెళ్ళాలనుకున్నావు. నీ ప్రాణ స్నేహితురాలి గడప తొక్కడానికి నువ్వు ఇష్టపడలేదు. నీకు నా సహాయం తీసుకోవడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చిందా? ఒక్కోసారి మితిమీరిన ఆత్మాభిమానం ప్రాణాల మీదకు కూడా తెస్తుంది. నీ అవసరం ఇప్పుడు నేను తీరుస్తాను. దయచేసి నేనిచ్చే డబ్బు నువ్వు కాదనుకో. వద్దులే వింధ్య, మన స్నేహంలో స్వార్థం ఉండకూడదు. నా అవసరాలకి నిన్ను వాడుకున్నట్టు ఉండకూడదు. మన స్నేహానికి మధ్య మూడో వ్యక్తికి తావివ్వద్దు. స్నేహం మధ్య డబ్బు అడ్డుగా వస్తే అది ఎప్పటికీ ఇబ్బందే. దయచేసి ఇంకెప్పుడు మన మధ్య డబ్బు మ్యాటర్ తీసుకురావద్దు ప్లీజ్. అయినా వీళ్ళంతా ఎందుకే మనిద్దరిని దూరం చేయాలని చూస్తున్నారు? మనం మాట్లాడుకుంటే, మనం కలిసుంటే అసలు వాళ్ళకొచ్చే ప్రాబ్లం ఏంటి? మీ అత్తగారు కూడా అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? అదంతా తర్వాత. ముందు నువ్వు చెప్పు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని నువ్వు మా ఇంటికొచ్చావు. రాజేష్ గారు కూడా నాతో ఏదో మాట్లాడాలి అని అన్నారు. కానీ పరిస్థితుల వల్ల నేను మాట్లాడలేకపోయాను. రాజేష్ నీతో మాట్లాడడానికి ట్రై చేశారా? అవునే. వింధ్య, నువ్వు చెప్పు, అసలు ఏంటి ప్రాబ్లం?
ఆయనేనే నా ప్రాబ్లం. అదలా ఉంటున్నారు, కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నారు, నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. నా గురించి ఏదో తెలిసిందని, అదేంటో తొందరలోనే తేలుస్తానని చాలా కోపంగా మాట్లాడుతున్నారు. అసలేం జరిగిందంటే ఏంటి వింధ్య, ఇదంతా నిజమా? అవునే. ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో, అసలు తింటున్నారో లేదో కూడా నాకు తెలియడం లేదు. నా చేత్తో కాఫీ ఇచ్చినా ఆయన ముట్టుకోవట్లేదు. నా వైపు చాలా అసహ్యంగా చూస్తున్నారు. ఆ చూపులు నన్ను పిండేస్తున్నాయి. అయ్యో, కడుపు నిండా ఇంత బాధ పెట్టుకున్నావా? అందుకోసమా నువ్వు మాట్లాడాలని వచ్చావు? సారీ వింధ్య. రాజేష్ గారు కూడా నాతో మాట్లాడాలని, ఏదో చెప్పాలని వచ్చారు. నాకే కుదరలేదే. కనీసం అతని మాటల్లో కూడా నాకేం తెలియలేదు. ఆయన ఏం చెప్పాలనుకున్నారో నాకైతే తెలియలేదు. అదే నాకు తెలియడం లేదే. ఆయన కూడా చెప్పట్లేదు. అసలు నేనంటేనే మండిపడిపోతున్నాడు. నా బాధ చూడలేక అత్తయ్య గారు పాపపై ఆవిడపై ఒట్టు వేయించుకున్నారు. అసలు ఏం జరిగిందో నోరు విప్పమని అడిగినా కూడా చెప్పట్లేదు. 2 రోజుల్లో మొత్తం ఆధారాలతో సహా నేను ప్రూవ్ చేస్తానంటున్నారు. ఒకవేళ బిడ్డ గురించి ఆయనకి ఏమైనా తెలిసిందంటావా? అదెలా తెలుస్తుంది? ఆ రహస్యం నీకు, నాకు, ఆయమ్మకి ముగ్గురి మధ్యనే మిగిలిపోయింది కదా. వేరే వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. ఆ ఆయమ్మ కూడా చెప్పదు. నాకు నమ్మకం ఉంది. మరి ఆయన ఎందుకే నేనేదో తప్పు చేసిన దానిలాగా చూస్తున్నారు? ఇప్పటి వరకు నాకు ధైర్యం చెప్పిన వింధ్యేనా ఇప్పుడు ఇలా ఏడుస్తుంది? వింధ్య, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నాకు ధైర్యం, నేను నీకు ధైర్యం. రాజేష్ గారితో నేను మాట్లాడుతాను, సరేనా? నువ్వు మాత్రం ఏడవద్దు. నువ్వేడిస్తే నేను చూడలేను. నా ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయగలవే. ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది. ఆయన అలా ఉంటే నేను భరించలేకపోతున్నాను. రాజేష్ మనసులో ఏముందో నువ్వు తెలుసుకో. నాకు చాలా కంగారుగా ఉందే సంధ్య. తెలుసుకుంటానే, అవసరమైతే తేల్చుకుంటాను. నువ్వు మాత్రం కంగారు పడద్దు. ధైర్యంగా ఉండు, సరేనా? వింధ్య, పాప ఎలా ఉంది? బాగుంది. అయినా నీ కూతుర్ని చూసుకోకుండా నువ్వెలా ఉండగలుగుతున్నావే? కొన్ని పరిస్థితుల వల్ల ఉండక తప్పదు. అసలు ఏం జరుగుతుంది? అసలేంటి కారణం? కారణాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాక నీకన్నీ చెప్తాను. నీకు కాక ఇంకెవరికి చెప్తానే? పోనీ నేను మావయ్యతో మాట్లాడి డబ్బులు అరేంజ్ అయినా? వద్దే. మనిద్దరి మధ్య ఎప్పుడైనా అలా ఉందా? ఎప్పుడేంటే కొత్తగా? అలా కాదే. ఇన్ని సమస్యలు పెట్టుకుని నువ్వు... వింధ్య, అవన్నీ నేను చూసుకుంటాను. ఏదో ఒక దారి నేనే ఆలోచిస్తాను. ఇప్పటికే నువ్వు చాలా చేసావు. ప్రతిసారి నా కోసం నువ్వు నిలబడ్డావు. అది చాలే నాకు. సంధ్య, ఏంటి ఇది? మా అత్తగారికిచ్చిన మాట వల్ల నీకు దూరంగా ఉంటున్నాను. కొన్ని రోజుల్లోనే అన్నీ సర్దుకుంటాయి. ఈ నమ్మకం నాకుందే. అప్పటి వరకు నీతో మాట్లాడడం లేదని, నీ ఫోన్ తీయడం లేదని నువ్వేమాత్రం బాధపడద్దు. కొంచెం ఓపికగా ఉంటావు కదూ? ఉంటానే. నా సంధ్య అడిగితే ఈ వింధ్య కాదనదు. తప్పకుండా ఓపికతోనే ఉంటాను. రాజేష్ గురించి కూడా చూడవే.
అదంతా నేను చూసుకుంటాను. నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలి. నేనుంటాను. సరేనే. చిట్టి కూవా ఊరుకోవే బాధ ఉంటే తట్టుకోవే ఏ వెలుగులో కనిపించని గీతే గీసారా ఏం తెలియక దాటడమే నేరం అంటారా ఏ న్యాయం నీ కోసం సాయం రాలేదా ఈ ప్రశ్నలు అడగాలని ఆశగా చూసావా కాలం రాసే కథనంలోనా మన కథలన్నీ ఇంతేరా. సారీ వింధ్య, ఈ చేతులతో నిన్ను బయటకు గెంటేశాను. నేను అలా చేసి ఉండకూడదు. నువ్వు వెళ్ళను అంటుంటే ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదే. సంధ్య, నా బాధ కూడా నువ్వే మోస్తావు కదే. నీ గురించి నాకు తెలీదా? వినలేదని బయటికి నెట్టేశావని నీ చేతిని నువ్వే కాల్చుకున్నావు కదా. నీకు ఈ విషయం అన్నీ తెలుస్తాయే.